హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిటైన్మెంట్. హరిత ముచ్చట్లో ఈరోజు నేను మీకు శ్రీశైలం టూర్ ఫైనల్గా వచ్చేసామండి శ్రీశైలం. సో శ్రీశైలంలో మీరు ఇలా చూస్తూ పాత వీడియోలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా వినండి. నేను ఒక త్రిపురాంతకం వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను. ఈ వీడియోలో కనిపిస్తున్న పొలంలో పండిస్తున్న పంట ఏంటి? సో దానికి ఆన్సర్ వరి పొలం. కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళల్లో ఫస్ట్ రూపా అనే ఆవిడ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. సో కంగ్రాచులేషన్స్ రూపా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రెస్పాండింగ్ ఫాస్ట్. నెక్స్ట్ శ్రీహిత్ భరద్వాజ్, తర్వాత గిరి గారు, తర్వాత నిమేషిక, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా వీడియో చూసి ఆన్సర్ చెప్పినందుకు, కరెక్ట్గా చెప్పినందుకు కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీశైలం అండి. ఈ శ్రీశైలంలో ఇప్పుడు మీరు చూస్తున్న దారి నుంచి కొద్దిగా ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మన మెయిన్ టెంపుల్ అనమాట. సో టెంపుల్లోకి వెళ్ళే ముందే మేము ఏపీ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్స్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. రూమ్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో అక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ హోటల్. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది, అది టెంపుల్కి చాలా దగ్గరగా ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా వాళ్ళు అవైలబుల్గా ఉందన్నమాట మనం ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఎప్పుడన్నా మీరు ఎవరన్నా శ్రీశైలం కనుక వెళ్తే కంపల్సరీగా ఇక్కడ రూమ్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా దగ్గరలో ఉంది టెంపుల్కి, అలాగే అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడి నుంచి మేము జస్ట్ ఇలా బయటకు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ప్రతి చోట కూడా శివోహం శివోహం అని చెప్పి ఒళ్ళు గగులు పొడిచేలాగా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఆ నినాదము టెంపుల్ వాళ్ళే ఒక మైక్స్లో పెట్టి ఏర్పాటు చేశారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అది వినిపిస్తూ ఉంటుంది, ఓం నమ శివాయ అని చెప్పి, శివోహం అని చెప్పి, ఈ నినాదం అంతా కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది, మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి అట్లా వింటూ వెళ్తూ ఉంటే. మేము వెళ్ళిన మంత్ కూడా కొద్దిగా ఖాళీగా, అంటే సంక్రాంతికి ముందు కాబట్టి సో అక్కడ పెద్దగా రష్ కూడా లేదు. సో చాలా ఖాళీగానే ఉంది. సో 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి అనమాట. లైక్ 150 రూపాయలు, 300 రూపాయలు, అదర్వైజ్ 500 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. 500 రూపీస్ టికెట్లో ఏంటంటే మనకి స్పర్శ దర్శనం యొక్క ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మనం అంతరాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో అది దర్శనం చేసుకున్న తర్వాత మేము లోకల్గా సైట్ సీయింగ్ కోసం అని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాము. ఆ దారిలో నాకు ఇలా కనిపించాయండి, రాళ్ళ మీద రాళ్ళు పెట్టి పేర్చారనమాట చాలామంది. ఇది నేను తిరుపతిలో కూడా గమనించాను. మనం కింద తిరుపతి నుంచి పై తిరుపతికి తిరుమల వెళ్తున్నప్పుడు దారిలో కూడా మనకి ఇలా గమనిస్తాము. సో ఇదేంటంటే చాలామంది యొక్క బిలీఫ్ ఏంటంటే మనకు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, ఆర్గనైజేషన్ కట్టుకోవాలన్నా కూడా అది కోరిక నెరవేరుతుంది. ఇలాంటి పుణ్య ప్రదేశాల్లో, పుణ్యక్షేత్రాల్లో కనుక మనం ఒక రాయి మీద రాయి పేర్చుకుంటూ వెళ్తే అది మన కోరిక నెరవేరుతుంది, మనం కూడా ఇల్లు కట్టుకుంటామని ఒక బిలీఫ్ ఉంటుంది. సో అది నేను కూడా నమ్ముతానండి. అందుకే నేను కూడా ఇది వీడియో తీశాను. నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంకా పాలధార, పంచదార ఆ ఏరియాలో కూడా నేను గమనించాను అనమాట. ఇట్లాగా ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఉన్నట్టుగా. ఇక్కడ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ చాలా దొరుకుతాయండి. చుట్టుపక్కల శ్రీశైలం అంతా కూడా నల్లమల అడవులే కదా. సో అక్కడ మనకి కుంకుడుకాయ చెట్లు చూసాము, బిల్వం చూసాము. సాక్షి గణపతి ఆలయం బయట కూడా అమ్ముతున్నారనమాట అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు. సో సాక్షి గణపతి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే కంపల్సరీగా మనము శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఆలయం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనం అది వచ్చాము శ్రీశైలం అనే దానికి సాక్షిగా ఈ గణపతి స్వామి ఉంటారని చెప్పి ప్రతిదీ. సో ఆ టెంపుల్ బయటకు రాగానే అక్కడ ఇలాగా మీరు గమనిస్తున్నారు కదండి, ఇలాగా మల్లె చెట్లు, తర్వాత బిల్వం, ఒక విచిత్రమైన బిల్వం చూసారండి, నేను ఎప్పుడు గమనించలేదు అట్లాగా. అట్లాంటి బిల్వం చెట్లు కూడా అక్కడ అమ్ముతున్నారు. తర్వాత చందనం చెక్క అమ్ముతున్నారు. తర్వాత ఇక్కడ ఒక షుగర్ చెక్క అని అమ్మారండి. ఆ చెక్కను కనుక పౌడర్ చేసుకుని అది కనుక నీళ్ళల్లో వేసుకుని తాగితే రోజు పొద్దున్నే అది మనకి షుగర్ కంట్రోల్ ఉంటుందని చెప్పి అమ్ముతున్నారు. అది కూడా తీసుకున్నాం మేము. తర్వాత మేము హటకేశ్వరం శివాలయంకి వచ్చాము. సో ఈ హటకేశ్వరం శివాలయము అక్కడే అనమాట, దగ్గరలోనే, శ్రీశైలం దగ్గరలోనే ఉంది ఆ మెయిన్ టెంపుల్కి. సో ఆటోలోనే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ విశిష్టత కూడా ఏంటంటే స్వామివారు స్వయంభూగా వెలిసారని అంటారు. తర్వాత ఆ హటకేశ్వరం శివాలయంకి దగ్గరలోనే లలిత అమ్మవారి పీఠం కూడా ఉందండి. జస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చి ఇలాగా మెట్లెక్కితే కనుక మనకి ఇక్కడ లలిత అమ్మవారి పీఠం కూడా కనిపిస్తుంది. జగద్గురు శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారని ఆల్రెడీ నేను పాలధార, పంచదార షార్ట్ వీడియో పెట్టినప్పుడు చూపించాను. అలా ఇక్కడ కూడా ఆయన వచ్చి తపస్సు చేశారని నమ్ముతారు. సో అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే కనుక ఇలా ఒక 50-60 మెట్లు ఉన్నాయి. మనము దిగి చూస్తే కనుక ఇక్కడ పాలధార, పంచదార చాలా ప్రసిద్ధమైన ప్రదేశం అండి శ్రీశైలంలో. సో ఇక్కడ కూడా ఏంటంటే మేము మెట్లు దిగుతూ ఉంటే రైట్ సైడ్ అంతా కూడా అక్కడ దొరికేవన్నీ అమ్ముతున్నారు. లైక్ కుంకుడుకాయలు, గవ్వలు, చిన్న కోకోనట్ కూడా తీసుకున్నామండి. లైక్ అక్కడ ఒక వీడియోలో కనిపిస్తుంది మీకు సింగిల్ కోకోనట్ అనమాట, అంటే దానికి ఏకకన్ను నారికేళం అంటారు దాన్ని. అది కూడా తీసుకున్నాము. ప్లస్ కస్తూరి కూడా అమ్ముతున్నారు, చాలా బాగుంది అది కూడా.
సో మెట్లు దిగి ఇక్కడికి వస్తే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూస్తే శివలింగము అలాగే సరస్వతి అమ్మవారి విగ్రహం పెట్టున్నారు. దాని మీద నుంచి నీళ్లు పడుతూ ఉంటే 24/7 అంటే 24 గంటలు కూడా ఆ స్వామివారికి అభిషేకం జరుగుతున్నట్టే ఉందన్నమాట ఇక్కడ. ఈ శ్రీశైలంలో ఉన్న ఈ పాలధార పంచదార అనేది ఏంటంటే మన శివుడి యొక్క పాలభాగం నుంచి అలాగే పంచతత్వాల నుంచి కూడా వెలువడి నీరు న్యాచురల్గా ప్రవహిస్తూ ఉంటుందంటారు అన్నమాట ఇక్కడ. సో ఎప్పుడు అన్ని మాసాల్లోనూ ఇక్కడ నీరు ఉంటూనే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉందండి ఇక్కడ వాటర్. ఎందుకంటే ఇది న్యాచురల్గా కొండల్లోంచి వస్తున్న వాటర్ కదా. సో మనకి ఏమన్నా స్కిన్ డిసీజెస్ ఉన్నా మనకి ఏమన్నా చిన్న డిసీజెస్ ఉన్నా కూడా అవన్నీ తగ్గిపోతాయి అంటారు ఇక్కడ వాటర్ తాగితే కనుక. సో అది నేను కూడా ఇక్కడ వాటర్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. తర్వాత ఇక్కడే చిన్న మందిరం కూడా ఉందన్నమాట. అదేంటంటే శంకరాచార్యులు వారు ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నారని చెప్పడానికి ఆయనకి చిన్న గుడి కూడా కట్టారనమాట. కొద్దిగా కిందకి వెళ్తే అక్కడి నుంచి కూడా చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కొద్దిగా అక్కడ జారుడుగా ఉంది, సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కొద్దిగా కిందకి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఇంకా నా ఉద్దేశం ఎక్కువ వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ జనవరి మంత్ కాబట్టి కొద్దిగా తక్కువే ఉందన్నమాట ప్రవాహము. సో అక్కడ ఏంటంటే అండి పక్షులు రావాలు, అక్కడ పక్క నుంచి కోతులు, ఇదంతా కూడా చాలా న్యాచురల్గా ఉండి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మనకి ఏంటంటే ఏ స్ట్రెస్ ఉన్నా కూడా అంతా హ్యాపీగా అందులో మర్చిపోయి మనము ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. సో ఎవరు వెళ్ళినా కూడా ఇక్కడ కనీసం ఒక 5 to 10 minutes స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ పాలధార పంచదార అనే ప్రదేశంలో అక్కడే స్వామివారు శివానంద లహరి, మన శంకరాచార్యులు గారు శివానంద లహరి అలాగే భ్రమరాంబికాష్టకము ఈ 2 రచించారని చెప్తారనమాట. స్థల పురాణంలో రాసి ఉంది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే సరస్వతి అమ్మవారి మీద నుంచి కూడా పడే వాటర్ చాలా చాలా ఒక మెడిటేటివ్ మ్యూజిక్ లాగా, మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళకి ఒక రాగం లాగా అనిపించింది అనమాట నాకు. సో అవన్నీ చూసి తర్వాత మేము ఈ నంది శిఖరంకి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఈ నంది శిఖరం దగ్గర మనం మెట్లకి పైకి వెళ్తే కనుక అక్కడ నంది యొక్క చెవుల మధ్యలోంచి మనకి మన శ్రీశైలం యొక్క మెయిన్ శిఖరము, ఆ పక్కనున్న ఆలయాల యొక్క శిఖరాలు కనిపిస్తాయన్నమాట. కొద్దిగా ఆ రోజు ఫాగీగా ఉంది, సో దానివల్ల క్లియర్గా కనిపించలేదు. బట్ మామూలుగా ఎండాకాలమైన వేరే ఫాగీగా లేకపోతే కనుక మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదండి ఈ నంది ఉన్నది కదా, మనం 2 మెట్లెక్కి జస్ట్ అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆ డమరుకం కనిపిస్తుంది కదా వీడియోలో. ఆ డమరుకంకి జస్ట్ పైన అనమాట, ఆ పై భాగంలోంచి అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి శ్రీశైలం శిఖరం ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి కూడా మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే ముందు నందీశ్వరుడికే చెప్పుకోవాలి అంటారు కదండి. సో ఆ నందీశ్వరుడికి చెప్తే ఆయన మన శివయ్యకి విన్నవించుకుంటారు. సో మన కోరికలు తీరుతాయి అనేది ప్రతీతి అనమాట. సో అందుకని మేము కూడా ఇక్కడి నుంచి మొత్తం ఆ సుందరమైన ప్రదేశం చూస్తూ, సో మా ఛాన్స్ వచ్చినప్పుడు మేము కూడా నంది యొక్క చెవుల మధ్యలో నుంచి మన ఆలయ శిఖరాన్ని చూసామన్నమాట. అది అక్కడ మాకు చాలా ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ అందరూ కూడా చాలా ఆర్డర్గా లైక్ పద్ధతిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తోసుకోకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి. సో అక్కడ మాకు ఉన్నవాళ్ళు చెప్పారనమాట, ఇట్లాగా ఈ డమరకం కింద నుంచి చూస్తే కనిపిస్తుందని చెప్పి హెల్ప్ చేశారు. సో అక్కడే మాకు 3 పిల్లలు కూడా పరిచయం అయ్యారు, 3 అమ్మాయిలు. వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంట. సో వాళ్ళని కూడా వీడియోలో యాడ్ చేశాను, వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా. సో ఇక్కడి నుంచి దర్శనం చేసుకున్నామండి. చాలా పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో మంచిగా దర్శనమైంది అన్నీ కూడా. ఇటు పక్క నుంచి సూపర్ ఫోటో కూడా వచ్చింది. మీరే చెప్పండి, వీడియోకి చెప్పండి. సో వీళ్ళని నేను ఇక్కడ కలిసాను శ్రీశైలంలో. సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు వాళ్ళని. నీ పేరు? I'm Soni. I'm Himabindu. I'm Swati. We are from Anantapur. ఓ అనంతపూర్ నుంచి చదువుకుంటున్నారా? ఓకే, కాలేజా? ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది. కాలేజ్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. మీరిద్దరు అక్క చెల్లెళ్ళా? ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ నుంచి. ఇప్పుడు ఏం క్లాస్? అది ఇప్పుడు ఏం కాలేజ్? ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. అప్పటి నుంచి సేమ్ క్లాస్. ఇంత చిన్నగా ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు. చిన్న పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అవునా? ఇంటర్న్షిప్ లో ఉన్నాను. అబ్బో, ఇంకా 6 months అంటే కాలేజ్ అయిపోతుంది. గుడ్. ఏ బ్రాంచ్? BCA. సో ఆ తర్వాత మేము మళ్ళీ ఆటోలో వెళ్తూ ఉంటే మళ్ళీ అదే సాక్షి గణపతి ఆలయం దగ్గరే మాకు ఆ దుకాణాలన్నీ కనిపించాయి అనమాట. ఎక్కడైతే మేము ఈ గంధం చెక్క, తర్వాత షుగర్ పౌడర్ అండ్ షుగర్ చెక్క అని చెప్పి అమ్ముతున్నారో అవన్నీ చూసాం అనమాట. సో ఇదేనండి ఆ షుగర్ చెక్క, దాని గురించి అతను చెప్తున్నారనమాట. పొడి విపరీతమైన సేదు అనమాట. ఇది నువ్వు నా దగ్గర ఆపే ఉంది.
ఇక్కడ మేము పుల్ల మామిడికాయ కూడా తీసుకున్నామండి. అన్ సీజన్ అయినా కూడా ఆ టైంలో కూడా మనకి మామిడికాయ దొరుకుతుంది. సో దాన్ని కట్ చేసుకుని దాని మీద ఉప్పు కారం చల్లుకొని అలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టంగా తింటాం. తర్వాత అక్కడ రేగుడియాలు కూడా కనిపించాయి. సో అవన్నీ తీసుకొని అక్కడి నుంచి ప్రయాణం అయ్యామండి. సో రాత్రి ముందు రోజు రాత్రి కనిపించలేదు కానీ పక్క రోజు మధ్యాహ్నం చాలా క్లియర్గా ఇక్కడ ఉన్న శివలింగము, తర్వాత అలాగే శివపార్వతుల విగ్రహాలు, ఎంతో అందంగా మలిచిన శివపార్వతుల విగ్రహాలు కనిపించాయి. ఈ పక్కకి వెళ్తే కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం కూడా ఉందండి. చాలా బాగుందన్నమాట. అది ఏంటంటే మనకి అంత పెద్ద విగ్రహం నేను ఎప్పుడు ఇక మధ్యకాలంలో చూడలేదు. సో అది ఇదండి దక్షిణామూర్తి విగ్రహం కూడా చూసాము. ఇదంతా క్రాస్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మళ్ళీ వెళ్ళే ముందు శ్రీశైలం విడిచి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలనిపించిందండి నాకు బాగా. అందుకని మళ్ళీ ఒకసారి వెళ్ళి స్వామివారి ఆలయం దాకా వెళ్ళి ఈ చెట్టు నుంచి లెఫ్ట్కి వెళ్తే ఉంటుందన్నమాట మనకి మెయిన్ ఆలయం. సో ఆ చెట్టు దగ్గర మనము దర్శించుకున్న తర్వాత మనము వత్తులు కూడా వెలిగించవచ్చండి. అక్కడ అమ్ముతున్నారు రెడీమేడ్గా, లైక్ 365 వత్తుల కట్ట అమ్ముతున్నారు, దీపము, తర్వాత కోటి దీపాలవి అన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. మనం తీసుకొని అక్కడ వెలిగించుకొని దండం పెట్టుకోవచ్చు. సో అది కూడా మేము అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరుగు ప్రయాణం అయ్యాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.